వెరైటీస్ ఆఫ్ సెంటెన్సెస్ చూద్దాం. కొన్ని వాక్యాలు ఉన్నాయి, ఆ వాక్యాలు పెట్టినప్పుడు మనకి మీనింగ్ ఎట్లా మారుతుంది అనేది మనం చూద్దాం. ఆ 4 మాటలు కూడా ఏంటి అంటే చూడండి. ఇట్ ఈజ్ టైమ్, ఇట్ ఈజ్ టైమ్ ఫస్ట్ వర్డ్. ఇట్ ఈజ్ హై టైమ్, ఇట్ ఈజ్ హై టైమ్ సెకండ్. ఇట్ ఈజ్ అబౌట్ టైమ్, it is about time. It is quite time, it is quite time. ఇది ఈ నాలుగు మనం ఇంగ్లీష్లో వాడేస్తూ ఉంటాం. ఇట్ ఈస్ టైమ్, ఇట్ ఈస్ హై టైమ్, ఇట్ ఈస్ అబౌట్ టైమ్, ఇట్ ఈస్ క్వైట్ టైమ్ అని చెప్పి వాడతాం. ఇవి వాడినప్పుడు మనకు మీనింగ్స్ ఎట్లా వస్తాయి అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలి. వీటికి ఏమన్నా స్పెషల్ యూజ్ ఏమన్నా ఉందా? ఎందుకని నేను ఈ చెప్పాల్సి వస్తుంది మీకు అంటే, దీనిలో ఒక గ్రామర్ రూల్ ఒకటి ఉంది, దీనికి సంబంధించి గ్రామర్ రూల్ ఒకటి ఉంది. ఇది మీకు అర్థం అవ్వడానికి నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి, ఇది చూడండి. ఇట్ ఈస్ టైమ్, ఇట్ ఈస్ టైమ్ టు గో టు స్కూల్, ఇట్ ఈస్ టైమ్ టు గో టు స్కూల్. ఇది మీ అందరికీ తెలిసిందే, వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా ఇది మామూలుగా అర్థమైపోతూ ఉంటుంది. ఇట్ ఈస్ టైమ్ టు గో టు స్కూల్, స్కూల్కి వెళ్ళాల్సిన టైం అయింది అని, స్కూల్కి వెళ్ళాల్సిన టైం అయింది అని. రైట్. ఇట్ ఈస్ టైమ్, ఇట్ ఈస్ టైమ్ టు ఫినిష్ యువర్ హోంవర్క్, ఫినిష్ యువర్ వర్క్. నువ్వు హోంవర్క్ చేయాల్సిన టైం దాటింది అని. ఇక్కడ దాకా బాగానే ఉంది. మరి ఎందుకు నేర్చుకుంటున్నావు ఈ 4 అంటే వీటి తర్వాత కనుక మనం పాస్ట్ టెన్స్ పెట్టామనుకోండి, వీటి తర్వాత కనుక మనం పాస్ట్ టెన్స్ పెట్టామనుకోండి ఏమవుద్ది అనేది మనం ఇక్కడ చూద్దాం. పాస్ట్ టెన్స్ పెడితే ఏమవుద్ది అని చూడండి. ఇట్ ఈస్ టైమ్, ఇట్ ఈస్ టైమ్ ఐ వెంట్ టు స్కూల్, ఇట్ ఈస్ టైమ్ ఐ వెంట్ టు స్కూల్. ఇప్పుడు నేను తీసుకొచ్చి ఇక్కడ పాస్ట్ టెన్స్ రాశాను. ఇట్ ఈస్ టైమ్ టు గో టు స్కూల్ అని చెప్పలేదు నేను, ఇట్ ఈస్ టైమ్ ఐ వెంట్ టు స్కూల్ అని రాశాను. ఇక్కడ 4కి మీనింగ్ ఒకటే. మీరు ఇట్ ఈస్ టైం పెట్టినా, ఇట్ ఈస్ హై టైం పెట్టినా, ఇట్ ఈజ్ అబౌట్ టైం పెట్టినా, ఇట్ ఈజ్ క్వైట్ టైం పెట్టినా 4కి మీనింగ్ ఒకటే. అయితే 1 షాట్ 4 బర్డ్స్ అనమాట ఇక్కడ. కాబట్టి ఇట్ ఈజ్ టైమ్ ఐ వెంట్ టు స్కూల్, ఇట్ ఈజ్ హై టైమ్ ఐ వెంట్ టు స్కూల్, ఇట్ ఈజ్ అబౌట్ టైమ్ ఐ వెంట్ టు స్కూల్, ఇట్ ఈజ్ క్వైట్ టైమ్ ఐ వెంట్ టు స్కూల్. ఇప్పుడు దీని మీనింగ్ ఎలా వస్తుంది? మీనింగ్ ఏమొస్తుందంటే, స్కూల్కి వెళ్ళాల్సిన టైము దాటిపోయింది అని. స్కూల్కి వెళ్ళాల్సిన టైము దాటిపోయింది అంటే లేట్ అయిపోయింది అని చెప్తారన్నమాట. సో ఇట్ ఈస్ టైమ్ I went to school. It is high time I finished my homework. I finished my homework. అంటే నేను హోంవర్క్ చేయాల్సిన టైం దాటిపోయింది అని, హోంవర్క్ చేయాల్సిన పని దాటిపోయింది అని. ఇట్ ఈజ్ అబౌట్ టైమ్, ఇట్ ఈజ్ అబౌట్ టైమ్ ఐ ప్లేడ్ విత్ చిల్డ్రన్, ఐ ప్లేడ్ విత్ చిల్డ్రన్. నేను పిల్లలతో ఆడుకోవాల్సిన టైం దాటిపోయింది అని. కాబట్టి ఇట్లా కనుక మీరు రాశారనుకోండి, టైం దాటిపోయింది అనేటువంటి మీనింగ్ వస్తుంది అనమాట. అంటే విచ్ షుడ్ ఆల్రెడీ హ్యావ్ బీన్ డన్, జరిగి ఉండాలి ఈ పాటికి, కానీ జరగలేదు. ఇట్ ఈస్ క్వైట్ టైమ్, ఇట్ ఈస్ క్వైట్ టైమ్ ఐ ఏట్ మై లంచ్, ఐ ఏట్ మై లంచ్. నేను భోజనం చేయాల్సిన టైము దాటిపోయింది, నేను భోజనం చేయాల్సిన టైము దాటిపోయింది. ఈ విధంగా మీరు కనుక ఈ 4 మాటల దగ్గర కనుక మీరు పాస్ట్ టెన్స్ పెట్టారనుకోండి, లేట్ అయిపోయింది అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఇందాక నేను ఫస్ట్ టైం చెప్పింది ఏంటి? ఇట్ ఈస్ టైమ్ టు గో టు స్కూల్, స్కూల్కి వెళ్ళాల్సిన టైం అయింది అని. కానీ మీరు కనుక పాస్ట్ టెన్స్ పెట్టారనుకోండి, పాస్ట్ టెన్స్ పెడితే మీనింగ్ ఏమొస్తుంది మనకి? టైము దాటిపోయింది, టైము దాటిపోయింది అనేటువంటి మీనింగ్లో మనం దీన్ని వాడుతుంటాం. టైం దాటిపోయింది అనే మీనింగ్లో వాడుతుంటాం. ఇప్పుడు మనం కొన్ని వాక్యాలు చేసుకుందాం. రైట్. నేను ఇంటికి వెళ్ళాల్సిన టైం అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళాల్సిన టైం అయిపోయింది. ఇట్ ఈస్ టైమ్ ఐ వెంట్ హోమ్, ఇట్ ఈస్ టైమ్ ఐ వెంట్ హోమ్. నేను ఇంటికి వెళ్ళాల్సిన టైము దాటిపోయింది, నేను ఇంటికి వెళ్ళాల్సిన టైము దాటిపోయింది. ఇట్ ఈస్ టైమ్ ఐ వెంట్ హోమ్. మీరు 4 కూడా చెప్పొచ్చు. ఇట్ ఈస్ హై టైమ్ ఐ వెంట్ హోమ్, ఇట్ ఈస్ అబౌట్ టైమ్ ఐ వెంట్ హోమ్, ఇట్ ఈస్ క్వైట్ టైమ్ ఐ వెంట్ హోమ్. 4కి ఒకటే మీనింగ్ మనకి వస్తుంది అనమాట. రైట్. ఆవిడ హోంవర్క్ చేయాల్సిన టైం దాటిపోయింది. ఇట్ ఈస్ హై టైమ్ షీ డిడ్ హర్ హోంవర్క్, షీ డిడ్ హర్ హోంవర్క్. ఆమె హోంవర్క్ చేయాల్సిన టైము దాటిపోయింది. 4కి చెప్పొచ్చు మీరు. 4కి మీనింగ్ ఒకటే.
రైట్. నేను నా అసైన్మెంట్ పూర్తి చేయాల్సిన టైం దాటిపోయింది. ఇట్ ఈస్ అబౌట్ టైమ్ ఐ కంప్లీటెడ్ మై అసైన్మెంట్. నేను అసైన్మెంట్ పూర్తి చేయాల్సిన టైం దాటిపోయింది. ఇట్ ఈస్ టైం. 4కి ఒకే మీనింగ్ అండి. మీరు 4 కూడా మీరు చెప్పుకోవచ్చు చాలా హ్యాపీగా. రైట్. ఆవిడ ఇంట్లోంచి బయటికి వెళ్ళాల్సిన టైం దాటిపోయింది. ఇట్ ఈస్ క్వైట్ టైమ్ షీ లెఫ్ట్ ద హౌస్. ఆవిడ ఇంట్లోంచి బయటికి వెళ్ళాల్సిన టైము, లేకపోతే ఇల్లు వదిలిపెట్టేయాల్సిన టైము దాటిపోయింది. కాబట్టి మనం ఇక్కడ అన్నీ కూడా పాస్ట్ టెన్స్లో పెడుతున్నాం. పాస్ట్ టెన్స్ పెట్టేటప్పటికి మీనింగ్ లేట్ అయిపోయింది అని చెప్పి మనం ఇక్కడ రాసుకుంటాం అనమాట. రైట్. నువ్వు జంక్ ఫుడ్ తగ్గించాల్సిన టైము దాటిపోయింది. నువ్వు జంక్ ఫుడ్ కట్ చేయాల్సిన టైము దాటిపోయింది. రైట్. యూ కట్ డౌన్ ఆన్ ది జంక్ ఫుడ్. నువ్వు జంక్ ఫుడ్ తగ్గించాల్సిన టైము దగ్గర పడింది. రైట్. ఓకే. మనం యాక్షన్ తీసుకోవాల్సిన టైం దాటిపోయింది. దట్ వీ టుక్ సమ్ యాక్షన్. మనం యాక్షన్ తీసుకోవాల్సిన టైం దాటిపోయింది, లేట్ అయిపోయింది. అంటే ఇప్పటికన్నా చెయ్యండి అని మీనింగ్లో మనం దీన్ని వాడుతున్నాం అనమాట. రైట్. ఓకే. రైట్. నువ్వు తప్పావు అన్న విషయం మీ ఫాదర్కి చెప్పడానికి లేట్ అయిపోయింది. మీ అమ్మా నాన్నలకి ఇప్పటికే నువ్వు చెప్పుండాలి అని. అంటే లేట్ అయిపోయింది అని. అంటే వాడు తప్పాడు, వాడు ఇంతవరకు చెప్పలేదు. మనం ఏం చెప్తున్నామంటే, అరే బాబు నువ్వు తప్పానని చెప్పి ఇంట్లో చెప్పరా అని చెప్పి అంటున్నాం. రైట్. ఇట్ ఈస్ హై టైమ్ యూ టోల్డ్ యువర్ పేరెంట్స్. It is high time you told your parents that you failed. నువ్వు తప్పావు అని చెప్పడానికి ఉండే టైం దాటిపోయింది. అంటే ఇప్పటికన్నా చెప్పు అని. లేట్ అయిపోయింది, సరే ఇప్పటికన్నా చెప్పరా బాబు అంటున్నాం. 4 వాడుకోవచ్చు మీరు. 4 కూడా మీరు ఇక్కడ వాడుకోవచ్చు. రైట్. ఆమె ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి టైం దాటిపోయింది. ఏదన్నా పెట్టండి. ఇట్ ఈస్ టైమ్ షీ ప్రిపేర్డ్. ఫర్ ది ఎగ్జామ్. అంటే ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాల్సిన టైం దాటిపోయినా సరే తొందరగా చెయ్యండి అని ఇండైరెక్ట్గా మనం చెప్తున్నాం. వాళ్ళకి మనం చెప్తున్నాం అనమాట. రైట్. నువ్వు జర్మన్ నేర్చుకోవాల్సిన టైం దాటిపోయింది. నువ్వు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన టైం దాటిపోయింది. యూ లెర్న్డ్ జర్మన్. చూడండి. ఇట్ ఈస్ టైమ్ యూ లెర్న్డ్ జర్మన్. ఇట్ ఈస్ హై టైమ్ యూ లెర్న్డ్ జర్మన్. ఇట్ ఈస్ అబౌట్ టైమ్ యూ లెర్న్డ్ జర్మన్. ఇట్ ఈస్ క్వైట్ టైమ్ యూ లెర్న్డ్ జర్మన్. 4 వాడుకోవచ్చు. 4కి మీనింగ్ లేట్ అయిపోయింది, ఇప్పటికన్నా తొందరగా స్టార్ట్ చేయండి అనేటువంటి మీనింగ్లో మనం దీన్ని చెప్తుంటాం. ఇవన్నీ కూడా మనం చెప్తుంటాం అనమాట. రైట్. అతను మంచం మించి లెగాల్సిన టైం దాటిపోయింది. హీ గాట్ అవుట్ ఆఫ్ బెడ్. మంచం మించి లెగాల్సిన టైం దాటిపోయింది. అంటే 6:30 అయింది, ఇప్పుడు 7 అయిపోయింది. అంటే వాడు ఇప్పటికే ఇంకా తొందరగా లేచి చేయాలి అనేటువంటి మీనింగ్లో మనం దీన్ని వాడుతున్నాం అనమాట. రైట్. నువ్వు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాల్సిన టైం దాటిపోయింది. అయితే ఎప్పుడో నువ్వు స్టార్ట్ చేసి ఉండాల్సింది. రైట్. ఇది హై టైమ్ యూ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్. ఈ విధంగా అండి మనం ఈ 4 మాటల పక్కన గనక మీరు గనక పాస్ట్ టెన్స్ వాడారు అంటే లేట్ అయిపోయిందన్న మీనింగ్ వస్తుంది. అదే ఇట్ ఈస్ టైమ్ టు గో టు స్కూల్ అన్నాం అనుకోండి, స్కూల్కి వెళ్ళాల్సిన టైం అయింది అని మామూలుగా. ఇట్ ఈస్ టైమ్ యూ వెంట్ టు స్కూల్ అంటే నువ్వు స్కూల్కి వెళ్ళాల్సిన టైం దాటిపోయింది. వాడు 8కి వెళ్ళాలి, ఆల్రెడీ 8:05 అయిపోయింది. అంటే తొందరగా బయలుదేరు అని చెప్పి మనం వాడికి సజెషన్ ఇస్తున్నాం అనమాట. ఇవన్నీ కూడా మనం సజెషన్స్ కింద చెప్తాం, అడ్వైజ్ అనమాట. ఇవన్నీ కూడా నువ్వు ఇట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటి మీనింగ్లో మనం దీన్ని వాడతాం. ప్రతి సెంటెన్స్కి మీరు 4 వాడుకోవచ్చు. రైట్. షీ డిడ్ హర్ హోంవర్క్. కాబట్టి హోంవర్క్ చేయాల్సిన టైం దాటిపోయింది. ఐ కంప్లీటెడ్ మై అసైన్మెంట్. నేను అసైన్మెంట్ చేయాల్సిన పని దాటిపోయింది.
ఇల్లు వదిలిపెట్టాల్సిన టైం అయిపోయింది, వాడు జంక్ ఫుడ్ తగ్గించాల్సిన టైం దాటిపోయింది, మనం యాక్షన్ తీసుకోవాల్సినటువంటి టైం దాటిపోయింది, మీ పేరెంట్స్కి నువ్వు తప్పావన్న విషయం చెప్పడానికి టైం దాటిపోయింది, ఇప్పటికన్నా ఏం మించిపోలేదు, నువ్వు తొందరగా చెప్పు అని చెప్తున్నాం. రైట్. ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాల్సిన టైం దాటిపోయింది, నువ్వు జర్మన్ నేర్చుకోవాల్సిన టైం దాటిపోయింది, ఆయన మంచం మించి లెగాల్సిన టైం దాటిపోయింది, వాడు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాల్సిన టైం దాటిపోయింది, ఏం పర్లేదు ఇప్పటికన్నా నువ్వు తొందరగా స్టార్ట్ చేయి అనేటువంటి విషయంలో మనం ఈ 4 కొత్త కొత్త ఎక్స్ప్రెషన్స్ మనం వాడుతుంటాం అనమాట. ఇవన్నీ మనం సలహాలు ఇవ్వడానికి చెప్తాం ఎవరికన్నా సరే, నువ్వు ఇట్లా చేస్తే బాగుండేది, నువ్వు ఆల్రెడీ చేసి ఉండాల్సింది అని మీనింగ్, అంటే లేట్ అయిపోయింది అనేటువంటి మీనింగ్లో మనం దీన్ని వాడతాం అన్నమాట. ఓకే డియర్ స్టూడెంట్స్, ఈ రోజుకి ఈ వీడియో బాగా 2-3 సార్లు వినండి. వినకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్ పెట్టండి. ఓకే డియర్ స్టూడెంట్స్, షేర్ మాత్రం చేయండి నా వీడియోస్ అందరూ కూడా మీ ఫ్రెండ్స్కి. గుడ్ డే టు యూ ఆల్.